Next one, 10th question. Are rational numbers closed under addition? రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అంటే నువ్వు ఒక రెండు రేషనల్ నెంబర్స్ని కనుక తీసుకొని వాటిని కనుక యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో, వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో, ఇది కూడా మళ్ళీ రేషనల్ నెంబర్ కావాలి, అవుతుందా అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్, సో 3/4 ప్లస్ వాట్, సింపుల్ తీసుకుంటాను 1/4, 3/4 1/4 తీసుకున్నాను. ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక రేషనల్ నెంబర్. యాడ్ చేస్తే డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవడమే. ఓకేనా. డినామినేటర్స్ సేమ్ లేకపోతే ఎల్సిఎం తీయాలి, ఎల్సిఎం తీసి ఎట్లా చేయాలనే విషయం మీకు తెలుసు. ఓకేనా. సో ఇప్పుడైతే సింపుల్గా తీసుకున్నాను కాబట్టి డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేసినాను. 4/4, 4/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. సో ఈ 1 అనేది ఇది రేషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబర్, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన 1 అనేది కూడా రేషనల్ నెంబర్ అవుతుందా? అవుతుందా 1 అనేది రేషనల్ నెంబర్? ఎస్, ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకు? దీన్ని 1/1 రూపంలో రాయొచ్చు, p/q రూపంలో రాసినాను, అండ్ దిస్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, హెన్స్ ఇట్ ఈజ్ వాట్, రేషనల్ నంబర్. కాబట్టి రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్. రేషనల్ నెంబర్స్ ఆర్ వాట్, క్లోజ్డ్ అండర్ addition. Next, let me consider what are rational numbers closed under subtraction. రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ అవుతాయా అంటే, మీరు ఏవైనా రేషనల్ నెంబర్స్ 2, 3 ఎన్నైనా రేషనల్ నెంబర్స్ తీసుకోండి, వాటిని సబ్ట్రాక్షన్ కనుక చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మళ్ళీ రేషనల్ నెంబర్ కావాలి, అట్లయితేనే దాన్ని క్లోజ్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వాట్, 5/3 -2 కాకుండా 7/3 తీసుకుంటున్నాను. ఓకేనా. 5/3 -7/3. సో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 3 పెట్టుకోండి. ఈ సబ్ట్రాక్షన్ అప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి అంతే. 5 - 7 అంటే ఎంత, -2. ఇప్పుడు నాకు 5/3 అనేది ఒక రేషనల్ నెంబర్, 7/3 అనేది ఒక రేషనల్ నెంబర్. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసినాను. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఏంటిది, ఇది కూడా రేషనల్ నెంబరే. ఎందుకు రేషనల్ నెంబర్? ఇది p/q ఫామ్లో ఉన్నది, అండ్ దిస్ q డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0, హెన్స్ వాట్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. కాబట్టి రెండు రేషనల్ నెంబర్స్ యొక్క సబ్ట్రాక్షన్, రెండు నేషనల్ నెంబర్స్ యొక్క సబ్ట్రాక్షన్ కూడా రేషనల్ నెంబరే అవుతుంది. కాబట్టి రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ కమ్ టు 12th question. Are rational numbers closed under multiplication? రేషనల్ నెంబర్స్ అనేది మల్టిప్లికేషన్లో క్లోజ్డ్ అవుతాయా అంటే ఏం చెప్పాలో చెప్పండి మీరు. రేషనల్ నెంబర్స్ ఏవైనా 2 లేదా 3 రేషనల్ నెంబర్స్ కనుక తీసుకుంటే వాటి యొక్క మల్టిప్లికేషన్ కూడా మళ్ళీ రేషనల్ నెంబరే వస్తే అప్పుడు అవి ఏమనాలి, రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. 2 రేషనల్ నెంబర్స్ని తీసుకోండి, వీటిని మల్టిప్లై చేయండి, వచ్చే ఆన్సర్ కూడా రేషనల్ నెంబరే కావాలి. అసలు యాక్చువల్ రేషనల్ నెంబర్ q అని రిప్రజెంట్ చేయాలి. ఓకే. సో మళ్ళీ వచ్చేది కూడా రేషనల్ నెంబరే కావాలి, నా సీ హియర్, ఒక 2 తీసుకోండి, ఏమైనా తీసుకోండి. 2/3 ఇంటూ -3/5 తీసుకోండి. సో ఇవి రెండు కూడా రేషనల్ నెంబర్స్, p/q ఫామ్లో ఉంది. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దీన్ని ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, జస్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేయాలి, డినామినేటర్స్ యాడ్ చేయాలి. 2 3 6, దీని ముందట ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ డివైడెడ్ బై 3 5 15, 6/15 వచ్చింది. -6/15 వచ్చింది. -6/15 కూడా రేషనల్ నెంబరేనా? ఎస్. ఎందుకు? ఇది p/q ఫామ్లో రాసగలిగినాను, మళ్ళీ డినామినేటర్లో ఉన్న q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇవి రెండు రేషనల్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబరే అవుతుంది. కాబట్టి ఏమంటాము, రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. అంటాం.